మిమ్మల్ని కలిసి మీతో ఏదో మాట్లాడాలని నా దగ్గరికి వచ్చారు. కూర్చోండి, కూర్చోండి అమ్మా. కూర్చోండి. ఆయుర్వేదంలో కొన్ని వందల ఏళ్లుగా నేర్పున్న మీలాంటి వారు ప్రపంచానికి తెలియకుండా ఇలా మారుమూల ప్రదేశాల్లో ఉండిపోవడం చాలా సిల్లిగా ఉంది. ఇలా మారుమూల అడవుల్లో ఉండడం కన్నా బయట ప్రపంచానికి వచ్చి మాతో చేతులు కలపండి. మీ జీవితాల్లో అద్భుతాలు చూడొచ్చు. కొన్ని వందలేళ్లుగా ఈ సిద్ధవనంతో ఆ ధర్మస్థలితో మా జీవితాలు మమేకమై ఉన్నాయి. వీటిని వదిలి ఒక్క ప్రాణం కూడా బయటికి కదలలేవండి. ధర్మస్థలి ఇప్పుడు ఎలా ఉందో, అక్కడేం జరుగుతుందో తెలిసి కూడా ఇంకా మీకు ఇక్కడే ఉండాలని ఉందా వేదా? బిడ్డలు తప్పు చేస్తే తల్లి ధర్మం బోధించి మంచి మార్గంలో పెట్టాలి, కానీ వదిలి వెళ్ళిపోతే ఎలా?